బీహార్లో రెండో విడత శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 48% పోలింగ్ నమోదైంది. ఈ విడత మగధ్, చంపారాన్, సీమాంచల్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక నవంబర్ 6న జరిగినటువంటి మొదటి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 65% పోలింగ్ నమోదైంది. 2020లో జరిగిన ఎన్నికల్లో కేవలం 57% పోలింగ్ నమోదవగా ఇప్పుడు దాదాపు 8% అధికంగా ఓటింగ్ జరిగింది. సెకండ్ ఫేజ్లో భాగంగా దాదాపు 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నితీష్ క్యాబినెట్లో సగానికి పైగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 122 స్థానాల్లో ఎన్నికల కోసం 45,399 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ స్టేషన్లు రూరల్ ఏరియాలో ఉన్నాయి. 8,491 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కూడా గుర్తించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు. బీహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు ప్రధాన పక్షాలతో పాటు ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్సురాజ్ పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం కూడా పోటీలో ఉంది. బీహార్ పోలింగ్కు ముందు ఢిల్లీలో పేలుడు జరగడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.